మరి ఈనాటి మన కిచెన్ క్వీన్ కార్యక్రమంలో మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్తో 2 టేస్టీ వంటకాలను పరిచయించడానికి మనతో ఉన్నారు ఇద్దరు సిస్టర్స్. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుందామా? ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యు? యా, అందరు చేసి పెట్టే తింటూ చక్కగా దిట్టంగా ఉన్నాను. మీ పేరు? శ్రేయ. మీ పేరు? సుమన్. వావ్, నైస్ నేమ్స్. మీకు వంటలు వచ్చా శ్రేయ? యా. ఏమొచ్చు? చాలా అంటే ఎన్ని? నూడిల్స్ వచ్చు, ఫ్రైడ్ రైస్ వచ్చు, ఇంకా అన్ని ఫాస్ట్ ఫుడ్స్ వచ్చు ఎక్కువ. మీకు సుమా? నాన్ వెజ్ బాగా వండుతారా? ఓకే. సో జనరల్గా ఎప్పుడైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారా? నో, దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ మీరు వస్తున్నారని నాకు ముందు చెప్పలేదు. చూడు, లేదంటే నేను కూడా చక్కగా యూత్గా డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా. మమ్మల్ని మా ప్రొడ్యూసర్ తొక్కేశారు. దీన్ని మేము తర్వాత తీవ్రంగా ఖండిస్తాం. ఓకే, వెల్, సో మరి జనరల్గా మీ ఇష్టం వచ్చిన వంటలు చేస్తూ ఉంటారు రెగ్యులర్ ఎపిసోడ్స్లో. బట్ మా కిచెన్ క్వీన్లో మాత్రం మేము ఇచ్చే ఇంగ్రీడియంట్తో మీరు చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైనా అలవాటు ఉంది, ఎప్పుడైనా కాంపిటీషన్స్లో కానీ ఎప్పుడైనా చేయటం? సో నేను మీకు ఇచ్చే ఇంగ్రీడియంట్ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మ్యాగీనా? అదొక ఇంగ్రీడియంటా? దాంట్లో వాటర్ వేస్తే అయిపోతుంది అది. మ్యాగీ కావాలంటే అండి, పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారు చెప్పండి. మనం అంతకన్నా తెలివి వెళ్ళాం కదా అసలు. ఈ మ్యాగీ ఇంకేం కావాలి మీకు సుమా? బేకరీ ఐటమ్స్ కావాలా? చికెను, మటను, ఫిష్ అయ్యొద్దా? వద్దంట. వెల్, సో జనరల్గా ఏంటంటే ఇంక ఇంట్లో పెద్దవాళ్ళ కంటే మనం లాంగ్ ప్రొసీజర్స్ ఇస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే క్విక్గా అయిపోయే చేస్తూ ఉంటారు. సో స్పెషల్ ఐటమ్స్, మన ట్రెడిషనల్ వంటకాలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోయే ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే, అదేంటంటే బ్రెడ్. జ్వరం వచ్చినా అదే తింటారు, టైంపాస్కి అదే తింటారు, ఈవినింగ్ స్నాక్స్ అవే తింటారు, మార్నింగ్ టిఫిన్లా కూడా అదే తీసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీరు సంథింగ్ డిఫరెంట్గా మాకు ఆ బ్రెడ్ని ప్రజెంట్ చేయాలి. ఓకే, ఎవరైతే డిఫరెంట్గా ప్రజెంట్ చేసి టేస్ట్ బాగా మాకు ఇస్తారో వాళ్ళు ఈనాటి కిచెన్ క్వీన్. ఓకే, రెడీనా? ఒక్కసారి గట్టిగా రెడీ అనండి. ఒక్కసారి గట్టిగా రెడీ అనండి. ఇంతే, ఎంత పడదు? రెడీ. ఓకే, డన్. సో మరి 2 minutesలో బ్రెడ్తో ఏ రెసిపీ అయితే మీరు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి పెట్టేసుకోండి. ఓకే శ్రేయ, మరి బ్రెడ్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడు బ్రెడ్ బోండా చేస్తాను. బ్రెడ్ బోండా చేస్తారా? అంటే జనరల్గా మైసూర్ బోండాస్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను బ్రెడ్ బోండా చేస్తాను. అంటే బోండాలోకి మైసూర్ ఎలా దూరిందో ఎవరికి అర్థం కాలేదు. బట్ బోండాలోకి బ్రెడ్ ఎలా దూరుతుందో నువ్వు చూపించాలి. చూపిస్తావా? ఓకే, మరి బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తావా? ఆలు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి, కరివేపాకు, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, బ్రెడ్ బోండాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. శ్రేయ, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం శ్రేయ? ఆలు పోపు వేసి ఆలు వేసుకోవాలి. మరి స్టవ్ ఆన్ చేద్దామా? ఎంత వేసుకోవాలి ఆయిల్? స్పూన్. ఫస్ట్ ఆలు కర్రీకి కొంచెమే వేసుకోవాలి. ఓకే శ్రేయ, ఇప్పుడు ఏం చేద్దాం? అది హీట్ అయింది కదా? ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు పోపు వేసుకుందాం. సో పోపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై. వంటలు చేస్తూ ఉంటావు శ్రేయ రెగ్యులర్గా? అంటే అమ్మ లేనప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు పోపు కొంచెం వేడైంది కాబట్టి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఓకే, ఎన్ని వేసుకోవచ్చు ఆనియన్స్? కొన్ని మనకి ఇష్టం ఉందండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటాం, తక్కువ. సో చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి కదా. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరిద్దరు ఓన్ సిస్టర్సా? ఎలా? ఫ్రెండ్సా? సిస్టర్స్ కదా. ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పోపు దినుసులు. ఏం చదువుతున్నావు శ్రేయ నువ్వు? నేను బీటెక్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. మీరు సెకండ్ ఇయర్? ఒకటే కాలేజా? చదువుతున్నారా, కూడా చేస్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా? అన్నీ చేస్తున్నారా? దాంట్లో ఏది బాగా చేస్తారా? మూడిట్లో బంక్ కొట్టడం బాగా చేస్తారంట. ఎలా? సినిమాలకా లేదంటే షికార్లకా, షాపింగ్స్కా? అన్ని. కాలేజ్ నుండి బయటకు వస్తే చాలు, ఇంకా కాలేజ్ వదిలితే చాలు. ఏదైనా అవి బాగా ఫ్రై అవ్వాలేమో కదా క్రిస్పీగా కొంచెం. సో ఎలా ఉంటుంది జనరల్గా మీ పర్సంటేజ్ క్లాస్లో?
టాప్ ఉంటాను. టాప్ అంటే ఎంత పర్సెంటేజ్? 8% 80 అబౌవ్ ఉంటుందా? మరి కాలేజెస్కి ఎప్పుడు బంక్ కొడతామన్నారు? కొడదాము. ఇది అది అదేనా సుమా? ఓకే, సో బంక్ కొడతారు, అట్ ది సేమ్ టైం బాగా చదువుతారు అనమాట. ఓకే, ఎప్పుడైనా బంక్ కొట్టినప్పుడు ఇంట్లో తెలిసిపోయిందా? సమ్ టీచర్స్ చెప్పడం కానీ, మీరే రోడ్ల మీద ఎక్కడైనా పేరెంట్స్ కనిపించడం కానీ? ఇప్పుడు దాకా అలాగేం అవ్వలేదు. అవ్వలేదు. అసలు బంక్ కొడతారని తెలుసా ఇంట్లో? తెలుసు. అప్పుడప్పుడు సగం టైం చెప్తాను, సగం టైం చెప్తాను. ఓకే, ఒకవేళ ఇలా బంక్ కొట్టి ఇంట్లోనేమో కాలేజ్కి వెళ్ళారని చెప్పి బంక్ కొడతారు కదా, అప్పుడు డైరెక్ట్ మీ పేరెంట్కి ఎవరికైనా కనిపిస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? క్లాసెస్ అయిపోయాయి, బంద్, తెలంగాణ బంద్ అని చెప్తాను. సో సిచ్యువేషన్స్ని బాగా వాడుకుంటారనమాట. మరి ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే? ఎలాగో హాలిడే వచ్చింది కదా, ఇంటికి రావడం. ఎగ్జామ్ ఉంది, ప్రిపరేషన్కి వెళ్తున్నాం. రోడ్ల మీద ప్రిపరేషన్ అంటండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎగ్జామ్. బాగా ఎదిగిపోయారు వీళ్ళు. ఇందాక మాట్లాడట్లేదు అనుకుంటున్నాం కానీ వీళ్ళ దగ్గర లాజిక్లు చాలా ఉన్నాయి. నెక్స్ట్ కారం వేసుకుందాము. ఓకే, కొంచెం కారం, ఉప్పు, సరిపడినంత ఉప్పు, కొంచెం, ఇంకా ఆలుగడ్డ వేసేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. మర్చిపోతే ఫ్రెండ్ హెల్ప్ చేస్తుందా? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్? 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి, అంటే ఇంటర్ నుంచి అయితే. ఇంటర్ నుంచి. సో ఇంటర్ నుంచి ఇంతేనా కాలేజెస్ బంక్స్? ఇంటర్లో కష్టం అయ్యేది, స్టూడియోస్ ఉంటుండే. ఇంకా సో ఇంజనీరింగ్ వచ్చింటే బీటెక్ వచ్చిన కాడ నుంచి ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇప్పుడు ఆలు వేద్దాం. ఆల్రెడీ మనం ఆలుని ఉడకబెట్టి స్మాష్ చేసి వేసుకోవాలి. ఒక 2 ఆలూస్ పడతాయేమో కదా అయితే? 2 to 3. అండ్ మన క్వాంటిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. మీరు ఎంతమంది సిస్టర్స్? అంటే ఇంకా మీరు ఒకళ్ళేనే, ఎవరైనా ఉన్నారు బ్రదర్స్? సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ 2 సిస్టర్స్. మొత్తం మీరు 3. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మెడిసిన్ ఒకరు, బీటెక్ ఒకరు. మెడిసిన్ ఒకరు. మీరు సుమా? ఒక బ్రదర్. తను ఏం చదువుతున్నాడు? 8th స్టాండర్డ్. సో మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలా? కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి చక్కగా ముద్దలా అవుతుంది కదా. ఇంట్లో ఎవరు బాగా చేస్తారు వంటలు మీ 3 సిస్టర్స్లో? నేనే. నిజం చెప్పు, మీరేనా? అంటే అన్నీ అమ్మ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు, చూసారు ఫ్రెండ్స్, బుక్స్, ఇలా గూగుల్ సర్చ్ ప్రతిదీ అండి. ఎంత దారుణం అయిపోయిందంటే లొకేషన్ కావాలన్నా గూగులే, షాపింగ్కి వెళ్ళాలన్నా గూగులే, వంటలు గూగులే, చీరలు గూగులే. ఇప్పుడు లోపల పెట్టుకునే స్టఫ్ రెడీ అయింది, బయట బ్రెడ్ ఇంకా బోండా పెడతాం కదా, అది రెడీ చేస్తాం. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లోపలిది రెడీ అయింది కదా, బయటది చేసుకుందాం. లోపల రెడీ అయింది కదా, వెయిట్ చేసుకుందాం. మనం బయటకి వెళ్ళిపోవాలా? లేదు, దీనికి బయట పెట్టేది. ఓకే, సో మనకి స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామా మనం? మనకి ఆలూ కర్రీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి, బ్యాటర్ లాగా చేసుకోవాలా? కొంచెం వాటర్ వేసి ఇలా దీంట్లో మనం ఆయిల్ పెట్టేస్తున్నాం. ఆయిల్ పెట్టేసి సో బ్యాటర్ అంతా కూడా మనం ఎక్కడ పిండి పౌడర్ గడ్ల కడుతూ ఉంటుంది కదా, ఫుల్ కలిపేసుకోవాలి. బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. దీంట్లో ఏం చేయాలి? అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, మిక్స్ చేస్తూనే వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో మనకి పైన ఇదంతా కూడా క్రిస్పీగా వస్తుందేమో కదా. ఇంకొక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బ్రెడ్ని కొంచెం డిప్ చేసి వాటర్లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి. వాటర్ని కొంచెం స్క్వీజ్ చేసేయండి. ఓకే, మరీ కంప్లీట్గా ముంచకుండా లైట్గా ఇది చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ని పెట్టుకొని ఇంకొంచెం 2 కలిపి చేసుకోవాలా? 2 బ్రెడ్ స్లైసెస్లో కొంచెం ఇలాగా. సో జస్ట్ మనం రౌండ్ బాల్లా చేసేసుకోవాలి, లోపల స్టఫ్ చేసి. బికాజ్ మనకి బ్రెడ్ అంటే చుట్టూ అడ్జస్ట్ చేసేసరికి చిన్న పీస్ అయిపోతుంది కాబట్టి, సో దాంట్లో అయితే మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో ముంచుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ శనగపిండిలో డిప్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి. తీసేద్దామా తేజ? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసుకుంటాం.
మనకి ఎగ్ బోండాలా అనిపిస్తుంది కదా ఇది. రెడీ అయిపోయింది. దీన్ని సాస్తో తింటే బీ మోర్ అది బ్రెడ్ బోండా. బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. ఒకవేళ ఫ్లేవర్ ఏదైనా సపరేట్గా కావాలనుకున్న వాళ్ళు సాస్తో టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? టేస్ట్ చేద్దామా? ఓకే, సో చూసారు కదండి, వేడి వేడి ఎగ్గులా ఉన్న బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. అండ్ దీన్ని టేస్ట్ చేయబోయే ముందు బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. బ్రెడ్ బోండం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆలు, బ్రెడ్, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, పచ్చిమిర్చి. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు కలుపుకొని కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు, కొంచెం వాటర్ వేసి మరి కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండిలో వాటర్ మిక్స్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో డిప్ చేసి కుక్ చేసుకున్న ఆలుని స్టఫ్ చేసి శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బ్రెడ్ బోండా రెడీ. సో శ్రేయ, బ్రెడ్ బోండా రెడీ చేసేసావు. చక్కగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా భారీగా కూడా ఉన్నాయి. ఓకే, సో నీ టర్న్ అయిపోయింది. ఇక ఎవరిది మిగిలింది? నీ ఫ్రెండ్ సుమా. సో మరి సుమా, ఏం చేస్తున్నావు బ్రెడ్తో నువ్వు? బ్రెడ్ హల్వా. ఓకే, ఇప్పుడు నీ టర్న్ వచ్చేసింది కాబట్టి ప్లేసెస్ చేంజ్ అవుతారా? సుమా, బ్రెడ్ హల్వా చేస్తా అన్నావు కదా, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా? షుగర్, గీ, ఇలాచి, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా అండి. ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. సుమా, మరి ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, పాన్ పెట్టేద్దామా? పాన్ పెట్టేసి కొంచెం నెయ్యి తీసుకుని. సరిపోతుందా? ఇప్పుడు ఏం చేయాలి మనం? దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి ఎలా కొంచెం బ్రౌనిష్ రావాలా? కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే తీసేసి, బ్రౌనిష్ కలర్లో వచ్చేసి ఇంకొక బౌల్లోకి తీసుకుందామా? ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్, గీ తీసుకొని ఇందులో బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. ఓకే, కంప్లీట్ మనం వేసేయాలా? అంటే ఇట్లా పీసెస్ చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యే లోపల మనం షుగర్ సిరప్ తీసుకుందాం. కొంచెం వాటర్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా? కొంచెం వాటర్ తీసుకుందాం. చాలా ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. మరి మిమ్మల్ని మీ సీనియర్స్ ఎప్పుడైనా ర్యాగింగ్ చేశారు కదా? ట్రై చేశారు, వర్కౌట్ కాలేదా? మీలాంటి ముద్రలు ర్యాగింగ్ చేయడం చాలా కష్టమేలే. లేదంటే మళ్ళీ సైకిల్కి బండిగా గాలి తీశారనుకో. అది ఇంకొంచెం అవ్వాలా సుమా? ఇంకా కొంచెం. ఇప్పుడు ఇంకా లైట్గా ఉన్నాయి కదా, డార్కిష్ గోల్డిష్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటాయి. సో మరి ఇప్పటివరకు మనకి బ్రెడ్ అంతా ప్లెయిన్గా ఉంది కదా, సో అదంతా కూడా గీ పట్టేసి చాలా టేస్టీగా అవుతుంది. కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇందులో షుగర్ సిరప్లోకి. సో మన ఫ్లేవర్ వచ్చేస్తుంది వాటర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ బీటెక్ అయిపోయాక పెళ్ళి చేసుకుంటాం. అంటే జనరల్గా చాలామంది కెరియర్ని చూసుకోవాలి, ఇంకా చదువుకోవాలి, జాబ్ అని చెప్తారు, కానీ డైరెక్ట్ పెళ్ళి అని చెప్పేస్తుంది. అమ్మో, వీళ్ళు మాట్లాడరు అనుకున్నామే, కానీ నోరు తెరిస్తే ఒక మాటతోనే పంచ్. సుమా, నీకు అంతేనా? సేమ్ అంట. ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తారా ఏంటి? లేదు, చూసుకుంటున్నాను. అమ్మో, ఇది మామూలు పిల్లలు కాదండి బాబు. అంటే ఎవరైనా పడ్డారా, ఇంకా పడాలా? లేదు, ప్రాసెస్లో ఉందా? అండర్ ప్రాసెస్. ఎవరో పాప మా అల్లకి పర్సన్, వీళ్ళు వేసే కౌంటర్లకి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. లేదు, లక్కీనా? ఎందుకలా? బికాస్ ఇక్కడ శ్రేయ, ఇక్కడ సుమా కదా. అంటే పెళ్ళిళ్ళు కూడా ఒకటే ఊరు వాళ్ళని పక్క ఇళ్ళని వాళ్ళే చేసుకుంటారా మీరు? అదేం లేదా? అంటే మరి ఫ్రెండ్స్ కదా, ఇంటర్ ఒకటే, తర్వాత అనుకొని మళ్ళీ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, ఇద్దరు ఒకటేసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. షుగర్ సిరప్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఇలా సిమ్లో పెట్టేసి యాడ్ చేసుకోవాలా? ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాం.
ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఇది గట్టి పడితే తీసేయచ్చు. అంటే మిల్క్ జనరల్ మనకి హల్వా కోవాస్ ఇవన్నీ ఇట్లా మిల్క్ యాడ్ చేస్తారు కదా, నార్మల్గా మన ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు అవి కూడా, లేదంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తీసేద్దామా? అంటే జనరల్ మన హల్వా చాలా రకాలు చూసాం కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అన్నిట్లో వేసి మనమే మిక్స్ చేస్తాం తర్వాత బ్రెడ్ని మిల్క్ యాడ్ చేసి, బట్ ఇది మాత్రం వితౌట్ మిల్క్, ఓన్లీ గీ అండ్ షుగర్ బ్రెడ్, ఇది తప్ప వేరే ఎక్కువ మనం ఏమి యూజ్ చేయలేదు. సో సపరేట్ ఎప్పుడు మిల్క్ ఫ్లేవర్ కాకుండా సమ్ డిఫరెంట్గా ఉంటుంది, రైట్? బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. అవునా? నా పేరు తెలుసా నీకు? సోనీ. అది ఓకే. సో చూసారు కదండి, చక్కగా స్వీట్గా కాలేజ్కి బంకులు ఎలా కొట్టాలి, లెక్చర్స్ని ఎలా ఏడిపించాలి, ఇవన్నీ బాగా చెప్పారు మన పిల్లలు. అవి మాత్రం పాటించకండి ప్లీజ్. టేస్ట్ చేయడానికన్నా ముందు బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పంచదార, ఇలాచి. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసుకొని ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ ని పీసెస్ గా చేసి వేయించుకోవాలి. ఆలోపు మరొక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో వాటర్, పంచదార, ఇలాచీ వేసి షుగర్ సిరప్ గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ ని వేగిన బ్రెడ్స్ లో వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే బ్రెడ్ హల్వా రెడీ.